హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ తెలుగు. నేను మీ విజయశ్రీ. జై శ్రీరామ్. ఈరోజు ఒక గొప్ప రామ కార్యానికైతే మనం సాక్షాలం అవుతున్నాం. ఖమ్మం నగరానికి చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలంలో వేసిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో 2026 సంవత్సరంలో జరగబోయే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన కోటి తలంబ్రాల తయారీ కార్యక్రమానికి ఈ రోజు తొలి అడుగు పడింది. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా కోటి తలంబ్రాల తయారీకి ఉపయోగించే వడ్లకు ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది. ఆలయ సూపరింటెండెంట్ సాయిబాబా గారు అర్చకుల సమక్షంలో వేద మంత్రాల మధ్య ఈ వడ్ల పూజ కార్యక్రమాన్ని ఎంతో భక్తి భావంతో నిర్వహించారు. ముందుగా మనం వీడియోలో చూపినట్లుగా వరి నాటిన దగ్గర నుంచి వరి కోత మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా మన చేతులతో మన వడ్లతోనే స్వామివారికి సమర్పిస్తూ ఈ పూజ చేయటం జరిగింది. ఈ వడ్లను రేపు ప్యాకింగ్ చేసి భక్తులకు పంచడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి చైర్మన్ వడ్డే లక్ష్మి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వడ్లు వలిచి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని సమితి తరపున మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వడ్లు వలవడానికి ఆసక్తి ఉన్న భక్తులు వడ్లు కావాల్సిన వారు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వడ్లు తీసుకొని తలంబ్రాలు తయారు చేసి స్వామివారి ఆశీస్సులు మెండుగా పొందవచ్చుని తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి చైర్మన్ వడ్డే లక్ష్మి, పోటు రజిత, నిర్మల, వడ్డే పూర్ణచంద్రశేఖర్, విజయ, సుగుణ, సత్యవతి, రమణమ్మ మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు. రైతు కష్టం నుంచి రామయ్య పూజ వరకు ఈ మొత్తం ప్రయాణం మన సంస్కృతి సాంప్రదాయాలకు ఎంత గొప్పవో గుర్తు చేస్తుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో శ్రీరామ కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సుఖశాంతులు ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.